హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము. ఈ వీడియోను 29 ఆగస్టు ఉదయం 10 గంటల సమయం వరకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం చేయడం జరిగింది. సెప్టెంబర్ 1వ తేదీన జమ అయ్యే ట్రెజరీల లిస్ట్ కూడా తెలుసుకుందాము. సో, మీరైతే వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతది. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే మనకు తెలిసిందండి. రెగ్యులర్ పేరోల్ అనేది 18-25 అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఆగస్టు నెలకు సంబంధించిన జీతాల బిల్లు, పెన్షన్ బిల్లు అప్లోడ్ చేయడానికి సీఎఫ్ఎంఎస్‌లో ఈ తేదీలలో అయితే డీడీఓల గారి చేత అప్లోడ్ చేయబడింది. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని బిల్లులు కూడా మనకైతే ఎస్టీఓ గారి చేత అప్రూవల్ పొంది బిల్ నంబర్స్ అలాట్ అయ్యి తర్వాత మొత్తం ఉద్యోగ పెన్షనర్స్‌కి అందరికీ గూడా పే స్లిప్స్ అనేవి డౌన్‌లోడ్ అవుతున్నాయి. సో, ప్రతి ఒక్కరు గూడా మీ యొక్క పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ ఒక పెన్షనర్ పే స్లిప్స్ మనం చూస్తున్నామండి. సో, సివిల్ పెన్షనరు, సో, నార్మల్ పెన్షనర్ టైపు. సో, ఈ విధంగా పే స్లిప్ అనేది ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ 2024 అంటే 1 ఆగస్ట్ టు 31 ఆగస్ట్ 2024 వరకు పే స్లిప్స్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే హైడ్ చేయడం జరిగిందండి. సో, ఇక్కడ మనకు మన డీటెయిల్స్ అన్నీ నేము, పీపీఓ నంబరు, పీపీఓ ఐడీ మొత్తం అన్నీ బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సి కోడ్ మొత్తం అయితే డీఆర్ మనకు అప్లికబులా కాదా ఇవన్నీ మొత్తం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. ఒకవేళ ఎఫ్‌పి ఫ్యామిలీ పెన్షన్ నేము అన్నీ గూడా మనకైతే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ పేమెంట్ సమ్మరీ దగ్గర మనకు ఈ నెట్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. నెట్ అమౌంట్ అంటే టేక్ హోమ్ అమౌంట్ అనేది ఆహ్, టేక్ హోమ్ పెన్షన్ అనేది అంటుంటాము. సో, ఈ విధంగా అయితే మనము ఈ ప్రతి ఒక్క ఎర్నింగ్స్ మరియు డిడక్షన్స్ ఇవైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో, ఉద్యోగులు, పెన్షనర్ ఇద్దరు గూడా ఎర్నింగ్స్‌ను మరియు డిడక్షన్స్ చెక్ చేసుకొని ఏమైనా అమౌంట్‌లో ఏమన్నా తేడాలేమన్నా ఉన్నాయా? మొత్తం డిడక్షన్స్‌లో గాని ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా పే స్లిప్స్ ఉద్యోగులకి కూడా డౌన్‌లోడ్ అవుతున్నాయి. సో, ఉద్యోగులు గూడా మీ యొక్క పే స్లిప్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందండి. సో, పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం అంటే మనకిక్కడ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఎర్నింగ్స్, డిడక్షన్స్ సైడ్ మనమైతే చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో, పే స్లిప్స్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో ఇప్పుడు చూద్దాము. సో, తెలియని వారి కోసమండి. సో, ఉద్యోగులైతే నిధి యాప్‌లో డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకుంటారు. పెన్షనర్స్ అయితే నిధి వెబ్ పోర్టల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఉద్యోగ పెన్షనర్స్ ఇద్దరు కూడా నిధి పోర్టల్‌లో అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం గూగుల్‌లో నిధి అని టైప్ చేయగానే ఈ విధంగా ఫస్ట్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం లాగిన్ మీద క్లిక్ చేయగా మన యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ మరియు పాస్వర్డ్‌ని అయితే ఎంటర్ చేస్తాము. సో, పాస్వర్డ్ గుర్తులేనట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి రీసెట్ చేసుకోవచ్చు. సో, లాగిన్ అయిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో, ఇది ఎంప్లాయీ యొక్క ఐడీతో లాగిన్ అవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ అనైతే ఉంది. ఇక్కడ మనకు ఎంప్లాయీ పే స్లిప్స్ అని ఉంది. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మంత్, ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఏ మంత్‌కి సంబంధించిన పే స్లిప్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో, పే స్లిప్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు బిల్ నంబర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా పే స్లిప్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఈ ఓపెన్ అయిన పే స్లిప్‌ని మనము పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. సో, ఈ విధంగా బిల్లు స్టేటస్ చెక్ చేసుకోవాలి అంటే మనకు బిల్లు స్టేటస్ వచ్చేసి అప్రూవల్ అయితే పొందిందండి. ఈ బిల్లు ఎప్పుడు పొందిందనేది డే టు టైమ్ అయితే ఇక్కడ ఉంది. ఈ బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉందన్నమాట. సో, ఇలాగే మనం మరికొన్ని బిల్లు స్టేటస్ చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం మరికొన్ని బిల్లుల స్టేటస్ చెక్ చేసినట్లయితే ఈ బిల్లులైతే మనకు కొన్ని బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయి. మరికొన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. సో, ఈ విధంగా బిల్ నాట్ అప్రూవల్, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లలో అయితే ఉన్నాయన్నమాట. సో, ఇంకొక శుభవార్త ఏంటంటే ఆర్‌బీఐ నిర్వహించినటువంటి సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఏపీకి రూ. 3,000,00,00,000 ఫస్ట్ 1,000,00,00,000ను 12 సంవత్సరాలు, తర్వాత 1,000,00,00,000ను 17, తర్వాత 22 సంవత్సరాలకు తిరిగి చెల్లించే విధంగా అయితే ఏపీ సంబంధించి మొత్తం అన్ని స్టేట్‌లు 36,250,00,00,000కు ఇంటెండ్ అయితే పెట్టాయన్నమాట. ఏపీకి 3,00,00,000 వాటా అయితే
రానుందనమాట. సో, కాబట్టి వచ్చేసిందండి ఏపీకి సంబంధించిన వాటా అయితే. సో, 27థ్ ఆగస్ట్‌న అయితే రావడం జరిగింది. ఇక మనకు ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి రూ. 5,500,00,00,000 అంచనాగా ఖర్చవుతుందండి. జీతాలు మరియు పెన్షన్‌లు చెల్లించడానికి. సో, ఇందులో ఆర్‌బీఐ ఒక రూ. 3,000,00,00,000 ఇచ్చినా గూడా సో, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక 2,500,00,00,000 అయితే సరిపోతుందండి. సో, ఈ అమౌంట్ అయితే ఇప్పుడు మనకు ఆర్‌బీఐలో ఫండింగ్ ఉన్నటువంటి సమాచారము. సో, కాబట్టి మనకు ఏవైతే బిల్లులు అప్రూవల్ అవన్నీ గూడా 31 ఆగస్ట్ కల్లా అవన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి మనకు ఆర్‌బీఐ కుబేర్ స్టేజ్‌కైతే చేరుకోవడం జరుగుతుందనమాట. అటువంటి బిల్లులన్నీ గూడా మనకు సెప్టెంబర్ 1 తేదీ జమవుతాయి. ఇక్కడ మనము కంపేర్ చేసినట్లయితే సామాజిక పెన్షన్ ప్రతి నెల 1 తేదీన పంపిణీ చేసేలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లు 31నే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే సెప్టెంబర్ 1 ఆదివారం కావడం, ఆ రోజున సచివాలయ ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట. సో, 31నే పెన్షన్‌లయితే జమ చేస్తున్నారు. సో, మిగిలిన వారికి తీసుకోని వారికి పెన్షన్ తీసుకోని వారికి సెప్టెంబర్ 2 తేదీన ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది మాన్యువల్‌గా ఉద్యోగులు సచివాలయ ఎంప్లాయీస్ అయితే పంచాలి కాబట్టి వాళ్ళకి ఆదివారం రోజు సెలవు ఉంటది కాబట్టి 31 ఆగస్ట్‌నే పంచడానికైతే వీలవుతుందనమాట. సో, మిగిలిన వారికి 2వ తేదీ పంచుతారు. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ విషయానికొచ్చినట్లయితే ఇక్కడ డైరెక్ట్ వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది కాబట్టి కొత్తగా ఉన్నటువంటి ఆర్‌బీఐ న్యూ గైడ్‌లైన్స్ ప్రకారము సండే అయినా గూడా లేదా పండుగ ఎటువంటి రోజుల్లో అయినా సరే జీతాలు మరియు పెన్షన్‌లు జమ అవుతాయి. సో, కాబట్టి యథావిధిగా సెప్టెంబర్ 1 తేదీ ఆదివారం అయినప్పటికి కూడా జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. సో, మనకు సెప్టెంబర్ 1 తేదీన జమ అయ్యే ట్రెజరర్ లిస్ట్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. శ్రీకాకుళము, విశాఖపట్నము, వెస్ట్ గోదావరి, విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, నూజివీడు, భీమవరం, చింతలపూడి, అనకాపల్లి, భీమునిపట్నము, పాలకొండ, నర్సన్నపేట, ఇక్కడ చూడొచ్చు పలాస, చోడవరము, గోపాలపురము, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరము, అవనిగడ్డ, నిడదవోలు, నర్సాపురం, కొవ్వూరు, ఇలమంచిలి, నర్సీపట్నము, పాడేరు, పొందూరు, రాజాం, సోంపేట్, టెక్కిలి, ఆమదలవలస, ఇచ్చాపురము, కోటబొమ్మాలి, వివిధ కొత్తూరు, పాతపట్నము, శ్రీకాకుళము, రణస్థలము, గుంటూరు, గురజాల, వినుగొండ, తెనాలి, నర్సాపట్నము, అనకాపల్లి, విశాఖపట్నము, పాలకొల్లు, పోలవరము, తాడేపల్లిగూడెము, నందిగామ, కైకలూరు, జగ్గయ్యపేట, చిత్తూరు, మదనపల్లి, చిత్తూరు ఇక్కడ డీటీఓ అండి. ఇక్కడ ఎస్టీఓ, బంగారుపాలెము, చంద్రగిరి, గుంతకల్లు, గుత్తి, అనంతపురం, పెనుగొండ, ధర్మవరము. సో, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరి, ఆలమూరు, అమలాపురము, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురము, అద్దంకి, మార్కాపురము, అలాగే కందుకూరు, మాచర్ల, మంగళగిరి, పొన్నూరు, రేపల్లి, సత్తెనపల్లి, హిందూపురము, కదిరి, కళ్యాణ్‌దుర్గ్, కంబదూర్, అలాగే గూడూరు, కావలి, నెల్లూరు, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురము, పార్వతీపురము, గజపతి నగరం, బొబ్బిలి, విజయనగరము. సో, ఈ విధంగా ఒంగోలు, మార్టూరు, ఎర్రగొండ్లపాలెము, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, రాయవరము, రంపచోడవరము, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురము, ఇక్కడ కుప్పము, సో, వింజమూరు, వెంకటగిరి, బేతం, బుచ్చిరెడ్డిపాలెము, సుళ్లూరుపేట, ఉదయగిరి, కొవ్వూరు, ఆత్మకూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లి, దోను, గిద్దలూరు, అలాగే కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, నగరి, పాకాల, పీలేరు, పుంగనూరు, సత్యవీడు, శ్రీకాళహస్తి, సిద్ధవటం, రాయచోటి, రైల్వే కోడూరు, పులివెందుల, పొద్దుటూరు, ముద్దునూరు, లక్కిరెడ్డిపల్లె, ఇక తంబెంపల్లి, తంబేడు, వైల్పాడు,
పలమనేరు, కడప, మైదుకూరు. ఈ ట్రెజరీ పరిధిలో అన్నీ కూడా మనకైతే సెప్టెంబర్ 1వ తేదీన జీతాలు, పెన్షన్లు జమ అవుతాయి. ఇది ఫ్రెండ్స్, వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో మీ బిల్ స్టేటస్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.